రేపు అంటే ఆదివారం రోజున 7వ తారీఖున మహాధర్నా మన ధర్నా చౌక్లో బీజేపీ అధ్యక్షులైన రామచంద్రరావు గారి అధ్యక్షతన కేంద్ర మంత్రి వర్యులు కిషన్ రెడ్డి గారు, అదేవిధంగా డాక్టర్ లక్ష్మణ్ గారు, మరి ఇంకా 8 జిల్లాల అధ్యక్షులతో పాటు స్టేట్ కమిటీ, అదేవిధంగా పార్టీ సీనియర్ లీడర్లు అందరూ కూడా దాంట్లో పార్టిసిపేట్ అవుతారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలంగాణ ప్రజలారా, మరి దాదాపు 2 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పూర్తి చేసుకొని వారి సంబరాలలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారు ఎందుకు తిరుగుతున్నారు అని అంటే, గ్రామ సర్పంచ్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి కాళ్ళకి బల్పం కట్టుకొని అక్కడున్న సర్పంచ్ సంబంధించిన ఊర్లలో కాకుండా అక్కడ ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి దగ్గరలో ఉన్న మున్సిపాలిటీస్లలో మరి వారు ప్రచార కార్యక్రమాలు చేస్తున్నారు. వారేమి సంబరాలు చేసుకుంటలేరు, వారేమి వరాలు ఇస్తలేరు. ఎందుకు అనంటే వారికి కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ ప్రభుత్వానికి, అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చాలా చిత్తశుద్ధి కనబడుతుంది. ఏ విధంగా కనబడుతుంది అనంటే, గడిచిన 2 సంవత్సరాలలో ముఖ్యమంత్రి గారు 6 గ్యారెంటీలు 420 హామీలతోని ముందుకొచ్చి ఓట్లు దన్నుకొని ఈరోజు ముఖ్యమంత్రి హోదాలో వారు ఉన్నారు. గడిచిన ఈ 2 సంవత్సరాలలో కూడా ఏ విధంగా ప్రతి వర్గాన్ని మోసం చేసుకుంటూ రావడం జరిగింది. ముఖ్యంగా 6 గ్యారెంటీలు అమలు చేశారా అంటే చెయ్యలేదని చెప్పుకుందాం. సోనియా గాంధీ గారి సంతకంతోని ఇంటింటికి వారు గడప గడపకి పత్రాలు పంచారు, కానీ ఎక్కడ కూడా ఏ ఒక్క గ్యారెంటీ కానీ మరి హామీలు కానీ నెరవేర్చలేదు. మరి ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారిని ఒక ప్రశ్న అడగదలుచుకున్నా, మీరు ఏ గ్యారెంటీలు ఎక్కడెక్కడ మరి అమలు చేశారు, ఏ హామీలు ఎక్కడెక్కడ అమలు పరిచారని నేను మిమ్మల్ని సూటిగా అడుగుతున్నాను. నిన్న వారేమన్నారు, సంక్షేమము అభివృద్ధి నా 2 కళ్ళ లాంటివి అని అన్నారు. మరి ఖబర్దార్ సీఎం రేవంత్ రెడ్డి గారు, మరి బీజేపీ 3వ కన్ను తెరుస్తుంది ఒకవేళ మీరు సంక్షేమం కానీ అభివృద్ధి కానీ చేయనట్లయితే. ఈ 2 సంవత్సరాలలో చేయలేదు, మరి మిగతా 3 సంవత్సరాలలో చేస్తారనే నమ్మకం మాకు లేదు. వారు ఏమంటున్నారు కొత్తగా ఈరోజు తెలంగాణ విజన్ 2047 అంటున్నారు. 5 సంవత్సరాలకే చేతగాంది, ఇంకా 47 వరకు ఏం చేస్తారు వీళ్ళు? మరి వీళ్ళకి విజన్ ఉందంటున్నారు, రైజింగ్ తెలంగాణ అంటున్నారు, కానీ ఎక్కడ కూడా చిత్తశుద్ధి లేదు. మరి రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది.